ముద్దపప్పు అందులో మామిడికాయ పచ్చడి దానికి కొంచెం నెయ్యి కలిపితే చెబుతుంటేనే నోరూరుతుంది కదా. మరి ముద్దకి తలుచుకునేలా మామిడి పేరు చెప్తే గుర్తుకొచ్చేది నూజివీడు. అక్కడ దొరికే చిన్న రసాల రకానికి ఉన్న టేస్ట్ మరెక్కడా ఉండదు. అయితే నూజివీడు ప్రాంతంలో మామిడి తోటలు కనుమరుగవుతున్న క్రమంలో రైతుల్లో భరోసా నింపేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఎగుమతులు పెంచడంపై దృష్టి పెట్టారు. సవాళ్లు తాత్కాలికమే అంటున్న అధికారులు మామిడి రైతుకు స్వర్ణయుగం రాబోతుందని చెప్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో బంగినపల్లి, నూజివీడు చిన్న రసాలు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకం మామిడికాయకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఊరి పేరు చెప్పగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేవి మామిడికాయలే. అయితే ఇటీవలి కాలంలో రైతులకు తీవ్ర నష్టం రావడంతో పెద్ద ఎత్తున మామిడి తోటలను తొలగిస్తున్నారు. దీంతో వేల ఎకరాల్లో నూజివీడు ప్రాంతంలో మామిడి తోటలు కనుమరుగైన పరిస్థితి పంట దిగుబడిపై కనిపిస్తోంది. దశాబ్దాలుగా మామిడి అంటే గుర్తొచ్చే నూజివీడు రైతులను కష్టాల నుంచి బయట పడేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎక్స్పోర్ట్స్ పెంచడం ద్వారా మామిడి రైతుకు మంచి ధర, ఆదాయం లభించేలా ప్రోత్సహించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎపెడా ద్వారా ఎగుమతులకు అనుగుణమైన నాణ్యమైన మామిడి పండించాలని చెబుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి యుఎస్, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్, న్యూజిలాండ్, జపాన్ వంటి దేశాలకు మామిడికాయల ఎగుమతి జరుగుతోంది. దేశం నుంచి 35,000 మెట్రిక్ టన్నుల ఎగుమతి జరుగుతుండగా ఒక్క ఏపీ నుంచే 5,000 మెట్రిక్ టన్నుల ఎగుమతి అవుతోంది. దీన్ని మరింత పెంచేందుకు రైతులు ఎగుమతిదారులను ఎప్పుడా ప్రోత్సహిస్తోంది. మ్యాంగోస్ని ఈ నుంచి యుఎస్ఏకి వాటికి ఎక్స్పోర్ట్ చేయాలంటే వాళ్ళ యొక్క మ్యాంగో ఆర్చర్డ్స్ని త్రూ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ హార్టినెట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. రిజిస్టర్ చేసుకుంటేనే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ యొక్క మ్యాంగోస్ని యూరోప్కి కానీ, ఆస్ట్రేలియాకి కానీ, యుఎస్ఏకి కానీ ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు. అప్పుడే ఈ ఎక్స్పోర్ట్లు కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క ప్రొడ్యూస్ని కొంచెం మంచి ప్రైస్ ఇచ్చి పర్చేజ్ చేస్తారనమాట. మామిడిని పండ్లలో రారాజుగా పిలుస్తారు. అయితే వీటిని పండించే రైతు మాత్రం దివాలా తీస్తున్నాడు. జనవరిలో మామిడి పూత మొదలైన తర్వాత మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో మామిడి పండ్లు అందుబాటులో ఉంటాయి. నూజివీడు రెవెన్యూ డివిజన్ పరిధిలో సుమారు 40,000 హెక్టార్లలో మామిడి తోటలుండేవి. కానీ గిట్టుబాటు కాకపోవడంతో ప్రస్తుతం రైతులు తోటల్ని తొలగించేస్తున్నారు. నల్ల తెగులు, తామర తెగులు తగ్గకపోవడం, పండు ఎగల బెడదకు తోడు కల్తీ పురుగు మందులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉన్నకాయలు కూడా మంగు, గార తదితర సమస్యలతో కాయలు కూడా క్వాలిటీ లేదు. దీనివల్ల క్వాలిటీ లేని కాయల్ని వ్యాపారస్తులు కొనుగోలు చేయకపోవడం వలన కాసిన కాయలు కూడా అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి త్రిప్స్ విపరీతంగా వస్తున్నాయి. ఎన్ని మందులు కొట్టినా కూడా కంట్రోల్ కావట్లేదు. చాలామంది అసలు ఏ మందు కొడుతున్నారో ఏంటో వాళ్ళకి తెలియదు, ఎవరో చెప్తే కొట్టేస్తున్నారు. నూజివీడులో మామిడి పరిశోధన కేంద్రం ఏర్పాటు జరిగింది. సైంటిస్టులు వచ్చారు, సైంటిస్టులను పెట్టారు, సైంటిస్టులు సజెషన్స్ ఇస్తున్నారు. దాంట్లో రైతులు కూడా కొంతమేర దాన్ని చేయగలుగుతున్నారు. అయినా కోడిపెన్ను కానీ తెల్లదోవను కానీ కంట్రోల్ చేసే పరిస్థితి అయితే ఏర్పడలా. ఈరోజు మామిడి ఏ చెట్టు అయినా సరే 15 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపు చెట్లు ఏదైనా మామిడికాయలు కనబడుతున్నాయి, కానీ అంతకన్నా పై వయసు ఉన్నటువంటి మామిడి చెట్లు మామిడికాయలు అయితే కనిపించట్లా. ఏపీలో రైతులు 3,95,000 హెక్టార్లలో మామిడి తోటలను పండిస్తున్నారు. 49,85,000 టన్నుల మామిడి దిగుబడి వస్తోంది. కృష్ణా, గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో మామిడి తోటల సాగు ఎక్కువగా ఉంది. మామిడిలో బంగినపల్లి, తోతాపూరి, చిన్న రసాలు, పెద్ద రసాలు ఇలా మన దేశంలోనే దాదాపు 300 రకాల మధుర ఫలాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1,100కు పైగా రకాలున్నాయి. అయితే ఒక్కో ప్రాంతాన్ని బట్టి వాటి రుచి మారుతుంది. నూజివీడు చిన్న రసాలకు భౌగోళిక గుర్తింపు తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇదే జరిగితే నూజివీడు ప్రాంత రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో మామిడికి చాలా మంచి దిగుబడి వచ్చే ఇది ఉంది. ఈ నేల అలాంటిది. మన యొక్క శాస్త్రీయమైన పద్ధతుల్ని ఉపయోగించుకొని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి, కానీ ఇది రాదు కాదు అనేది లేదు. ఈ ప్రాంతంలో చిన్న రసం పండిస్తేనే దానికి వాల్యూ, అంతేకాని ఎక్కడో తెలంగాణలో పండించో లేకపోతే ఇంకెక్కడో పండించి నూజివీడు చిన్న రసాలని అమ్మటానికి అవకాశం ఉండదు. సో మన నూజివీడు రైతులకే ఆ యొక్క రసం యొక్క అంటే ఆ యొక్క చిన్న రసం యొక్క గుర్తింపు రావటం వల్ల ఇక్కడున్న రైతులకే అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. మామిడి ఎగుమతులకు విస్తృత అవకాశాలున్నా రైతులకు మౌలిక సదుపాయాలు మాత్రం అందుబాటులో లేవు. దేశంలో ప్రధానంగా 5 రాష్ట్రాల నుంచి మామిడి ఎగుమతి జరుగుతుంటే ఏపీ అందులో 2వ స్థానంలో ఉంది. తెగుళ్లు, కాయలపై హానికారక సూక్ష్మక్రిములు ఉంటే వాటిని పలు దేశాలు మామిడి పండ్లను దిగుమతి చేసుకోవు. దీంతో ఎగుమతి చేసే మామిడి నాణ్యతా పరీక్షల కోసం రేడియేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం దేశంలో 4 ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటి ప్రయోగశాలలున్నాయి. మరో ఏడాదిలో ఆగిరిపల్లి ప్రాంతంలో ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. తక్కువ సెల్ఫ్ లైఫ్ ఉంది కాబట్టి ఎయిర్ లిఫ్ట్ చేస్తే గానీ ఈ పంటను ఇతర దేశాల్లోకి పంపించలేము. సో ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ అనేది మనం ఎంత చేసుకుంటే అంత ఉంది. నూజివీడుకి కానీ, కృష్ణా జిల్లా కానీ,
నియర్ బై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే, ఇంటర్నేషనల్ ఎయిర్ కార్గో ఉంటే 24 గంటలు లేదు 48 గంటల్లోకినా మన మామిడి పండు అక్కడ మార్కెట్లోకి వెళ్తే సో మంచి ధర వస్తుంది. ఎగుమతులను ప్రోత్సహించి మామిడి రైతులకు భవిష్యత్తుపై భరోసా ఇస్తోంది ఏపీ ప్రభుత్వం. మామిడి రైతులను ఆదుకునేందుకు బీమా సౌకర్యం తీసుకొచ్చామన్నారు మంత్రి పార్థసారథి. మామిడి పంట అంతరించిపోకుండా శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు రైతులకు దిశానిర్దేశం చేయాలన్నారు మంత్రి. ఎప్పటి నుంచో మామిడి సాగు చేస్తున్న రైతు కూడా అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పేసి మనం చేస్తాం. దీనికి తోడు దొంగ మందులు, పురుగు మందులు ఇవన్నీ కూడా రైతులు నష్టపోస్తారు. సరే, నష్టం పక్కనైతే ఆశ ఎంతో ఖర్చు పెట్టినా కూడా ఆఖరికి దాని మీద ఫలితం వచ్చే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మరి సైంటిస్టులు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మధుర ఫలాన్ని పలు దేశాల్లో పండిస్తున్నా మన దేశంలో కాచే మామిడి పండ్లకే రుచి ఎక్కువ. సేంద్రియ పద్ధతులు అవలంబిస్తూ శాస్త్రవేత్తల సూచనల మేరకు యాజమాన్య పద్ధతులు పాటిస్తే మామిడి రైతుకు మంచి రోజులొస్తాయి. ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహకాలు అందిస్తేనే రైతులు కూడా ఉత్సాహంగా ముందుకొస్తారు.